ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజుని ఒక్కొక్క రెమెడీ చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఈరోజు శంఖం గురించి చెప్పుకుందాము. ఈ శంఖము అంటే దక్షిణావర్త శంఖమని, మామూలు ఊదే శంఖమని, పూజించే శంఖాలని అనేక రకాలుగా ఉంటాయి. మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఏదో ఒకటి, ఎక్కడ డ్యామేజ్ లేనిది, కొద్దిగా బాగా ఉన్నటువంటిది, అలాంటిది ఏదైనా ఒక శంఖాన్ని కొనుక్కుని చక్కగా రోజు ఇంట్లోనే దేవుడి దగ్గర పెట్టుకోండి. ప్రతిరోజు కూడా కొద్దిగా దేవుడు సామాన్లు కడుక్కున్నప్పుడే దాన్ని తీసి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ అవసరమైతే దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఆ ఉత్తరాభిముఖంగా కానీ ఈస్ట్ ఫేసింగ్లో కానీ చక్కగా అది పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటుంటే లక్ష్మి స్థిరంగా నిలబడుతుంది. శంఖము క్షీరసాగర సమయంలోని ఉద్భవించినటువంటిది. ఆ సమయంలోనే అలాగే ఇప్పటికీ కూడా మనకి సముద్రంలోనే దొరుకుతూ ఉంటాయి. అలాగే సముద్ర ప్రభావంతో ఉంటాయి కాబట్టి ఈ ముత్యాలు, శంఖాలు ఇవన్నీ కూడా లక్ష్మీప్రద ప్రభావంగా చెప్తూ ఉంటారు. అందువల్ల మెయిన్లీగా శంఖము ఎక్కడైతే ఆ ధ్వని ఉంటుందో, ఎక్కడైతే శంఖాన్ని పూజింపబడుతూ ఉంటారో అక్కడ ఆ ఇంట్లోని నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా విజయాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అదేవిధంగా శంఖాన్ని చక్కగా పూజ చేయడం వల్ల బ్రహ్మదేవుడి చేతిలోనే ఉంటుంది, విష్ణువు చేతిలోనే ఉంటుంది, శంకరుడి చేతిలోనే ఉంటుంది, అమ్మ దుర్గమ్మ చేతిలోనే ఉంటుంది. అంటే ఇంచుమించు దేవతలతోని కనెక్ట్ అయి ఉన్నటువంటిది మనకి పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఆ శంఖాన్ని చక్కగా మీకు వీలైనంత వరకు చిన్న సైజులో, పెద్ద సైజులో రకరకాలు దొరుకుతూ ఉంటాయి. సముద్రం చోటుకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఒరిజినల్స్ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు. జనరల్గా వాటిల్లో ఎక్కడో కానీ డూప్లికేట్ ఉండవు. చక్కగా తెచ్చుకొని కొనుక్కొని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం వల్ల శుభప్రదం అవుతూ ఉంటుంది, లక్ష్మీప్రదం అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మనం కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్స్ కొద్దిగా దాన్ని స్థిరత్వంగా నిలబడడానికి ఈ శంఖం కాపాడుతుందని చెప్పి కూడా లక్ష్మీ తంత్రసారంలో ఉంటుంది. అందుకే లక్ష్మికి, శంఖానికి ఎంతో ప్రభావం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి చిన్నవే, అందరికీ తెలిసిన ఐటమ్సే అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో అవి మనం ఫాలో చేసినప్పుడు మనకి తెలియకుండా దాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తెలియకుండా దాని మంచి ఒక వైబ్రేషన్స్ మనకి కలుగుతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క సందర్భంలోని మనము ఏ పూజ తెలిసి చేసినా తెలియక చేసినా, మంత్రం చదివినా తెలిసి చదివినా తెలియక చదివినా దాని ప్రభావం ఉన్నట్టుగానే ఇలాంటి దేవతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, దైవికమైనటువంటి వస్తువులు తప్పకుండా వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందువల్ల చక్కగా దీన్ని పెట్టుకొని పూజ చేసుకోండి. శుభం భూయాత్.